చలో అందరికీ శనార్థులలో టీవీపై సమర్పించు మాస్ మల్లన ముచ్చట్లకు స్వాగతం వచ్చేసిండు మీ నర్సికాక. ఇక అరుచుకుందాం రారులా ఇయాల్టి మోక ఇక అయిపోయి ఎట్నో గట్ట నడుపుతాం. హైదరాబాద్ మెట్రో సిటీ మెట్రో నడవాలన్నారు కదా. ఇక ఇప్పుడు అందరు మెట్రోకి అలవాటు అయినాక ధరలు చిన్నగా పెంచుకుంటూ పోతుర్రు. ఎందుకంటే మరి వాళ్ళు కోట్లు పెట్టినా ఇది దంచుకోవాలి కదా, అందుకని ఇప్పుడు పెంచుకుంటూ పోతురట. ఇక అసలే ఎండాకాలం ఇటు పోతందుకు అటు పోతందుకు పొరగాళ్ళు కూడా జర ఏసీలో పోతే నిమ్మలంగా ఉంటుంది, చల్లగా ఉంటుంది. కానీ ఎక్కపోతే ఆ కారట్లు నెలవారి కారట్ల దగ్గర నుంచి అన్ని ఛార్జీలు పెంచేందుకు తయారుగా ఉన్నారట. గానడవనే పెంచిరు, మళ్ళీ పెంచేటట్టున్నారట. వామ్మో ఏం ఛార్జీలు ఏం కథ. ఎండలో దిక్కు దంచుతుంటే ఇప్పుడు మెట్రో వాళ్ళు కూడా ధరలు పెంచి దంచేటట్టున్నారు. ఇక వాళ్ళు ఏం దంచినా ముంచేదైతే ఇక జనాలనే కదా. అగో గద అన్నట్టు ముచ్చట. మరి ఎట్లెక్తారో ఏం కథ చూసుకోరా. జేబుల పర్సు గట్టుకున్నోళ్ళే పోరి, లేకపోతే ఆగమాగా ఉంటది. ఇక హైదరాబాద్ లో జనాల మీద ఛార్జీల భారం మోపేతందుకు మెట్రో రైలు సిద్ధమైతుంది జోరుగా. 1,000 కోట్ల నష్టాల నుంచి లాభాల బాట పట్టాలంటే ఛార్జీల పెంపు తప్ప ఇంకో మార్గం లేదని మెట్రో అయితే ఆలోచించుకొని గిట్లా ఎత్తాందట. ఇక ఇప్పటికే ఛార్జీల పెంపు ప్రతిపాదనకు సర్కారు కూడా పచ్చజెండా ఊపినట్లే తెలుస్తాంది. పోన్రి ఇప్పుడున్న ఛార్జీలు దాదాపు రెండింతలయ్యే అవకాశం కనబడుతాందట. ఛార్జీలను పెంచుడుతోటి దాదాపు 5,000 కోట్ల అదనపు ఆదాయం రాబట్టాలని ఎల్లైండ్ ప్లాన్ చేస్తాంది. ఇక నష్టాల సుడిగుండం నుంచి బయటపడేందుకు హైదరాబాద్ మెట్రో మస్తుగా ప్రయత్నాలే చేస్తాంది. రీటైల్ స్పేసు లీజు ప్రకటనలతోటి ఆదాయ మార్గాలను మెరుగుపరుచుకునేందుకు ఇక మొత్తానికైతే ప్రయత్నాలు జోరు మీద ఎత్తాందులా. అయినా సంస్థ నష్టాలు భరించలేని స్థాయికి చేరిందని చెప్పి మెట్రో అధికారులు చెప్పుకొస్తుండ్రు. ఏందో ఏమో పోండ్రి. ఇక మెట్రో రైళ్లలో తిరుగుదామంటే కూడా కథనే ఉన్నది కదా. ఇక ఇప్పుడు 6,500 కోట్ల నట్టంతో మెట్రో రైలు నడుస్తున్నట్లు సంస్థ చెప్పుకొత్తాంది. కోవిడ్ తోటి బాగా నష్టపోయినామని మెట్రో రైలు ఛార్జీలను సవరించాలని ఎల్ఐన్టీ మెట్రో 2022లోనే రాష్ట్ర సర్కార్ని కోరింది. కానీ అప్పటి సర్కారు అనుకూలంగా లేకపోవడంతోటి ఛార్జీల పెంపు అంశం మరుగున పడ్డదని చెప్పుకొత్తాన్రులు. ఇక ఆర్టీసీ బస్సులల్లో మహాలక్ష్మి పథకం కింద ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించుడుతోటి నగరంలో మస్తు మంది ఆడోళ్ళు అటు దిక్కే మొగ్గు చూపుతున్నారు. చదువుకునే పొలగాండ్లు ఇక ఉద్యోగాలకు పోయేటోళ్ళు కూడా మెట్రో నుంచి సిటీ బస్సుల దిక్కే పోతాండ్రు. ఇక దీంతో మెట్రో మహిళా ప్రయాణికుల సంఖ్య తగ్గిపోయింది. ఇక రోజుకు 5 లక్షల మంది మెట్రోలో ప్రయాణిస్తున్నట్లు అంచనా ఉన్నప్పటికీ వాస్తవానికి 4.5 లక్షల లోపే నడుతుండ్రట. ఎల్బీ నగరు, మియాపూరు, నాగోల్ నుంచి రాయదుర్గం కారిడార్ల కాడ ప్రయాణికుల రద్దీ ఉన్న జేబీఎస్, ఎంజీబీఎస్ రూట్ల మహిళా ప్రయాణికుల సంఖ్య రోజు రోజు కిందికి పడిపోతూనే ఉన్నదట. ఇక ఇట్లయితే కాదు, ఇక ఛార్జీలు పెంచుడే అని చెప్పి నష్టాల నుంచి వెళ్ళి బయటకొచ్చేందుకు ఛార్జీల పెంపు దక్క ఇంకొకటి లేదు అని చెప్పి మెట్రో చెప్పుకొస్తుందిలా. మరి ఏం చేస్తారో చూడాలి. అగో దేశంలో పెద్ద మార్కెట్ రాబోతున్నదట కదా నువ్వు పండ్లది. అదే మనకు తెలంగాణలో హైదరాబాద్కు దగ్గర పెడుతున్నారట. కోట్ల పైసలు పెట్టి అయినా సరే కానీ అటువంటి పండ్ల మార్కెట్ పెట్టాలి, పేదగా ఉండాలని చెప్పి కొన్ని ఎకరాలలో పెడుతురట. మొత్తం మీద బేరం చేసుకుంటే వాళ్ళకి మంచిగానే ఉంటుంది. కానీ మరి దూరంగా ఉన్న వాళ్ళకు అటు పోయేటోళ్ళకి ఎట్టుంటుందో తెలియదు. కానీ మొత్తానికి దేశంలోకి అంత పెద్ద మార్కెట్ అంటే మంచి ముచ్చటే కదా. మరి ఐతారంగోలిగా ఆ మార్కెట్ ఏంది, ఆ కథ ఎందుకు పతారేంది ఒక పారి చూసొద్దాం రారి. పండ్ల మార్కెట్ అంటే మరి పోతే సంచి పట్టుకపోరు, ఎందుకంటే పండ్లు కొనుక్కొని రావచ్చు కదా. ఈ ముచ్చట ఎరకైందానులా. దేశంలోనే అతిపెద్ద ఫ్రూట్ మార్కెట్ పట్నంలో నిర్మాణం కాబోతుందట. తెలంగాణ సర్కారు పెద్ద ఎత్తునే కోట్లతోటి ఇక 199 ఎకరాలల్లా అత్యాధునిక పండ్ల మార్కెట్ నిర్మిస్తుందట నుల్లా. ఇక గిన్లా అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు, కోల్డ్ స్టోరేజీలు, రిటైల్ జోన్లు, పార్కింగ్, వ్యాపార సంస్థలకు స్థలము ఇక ఇవన్నీ ఉంటాయట. ఇక ఇప్పుడున్న మార్కెట్లున్న రద్దీని తగ్గించి పండ్ల ఎగుమతి దిగుమతులను పెంచుడు ఈ ప్రాజెక్టులు వచ్చాయన్నమాట. తెలంగాణ రాష్ట్రంలో పెరుగుతున్న ఉద్యాన పంటలను దృష్టిలో పెట్టుకొని గట్లనే భవిష్యత్తులో పండ్ల ఎగుమతి దిగుమతులకు తగ్గట్లు ఇక అత్యాధునిక సౌకర్యాలతోటి అంతర్జాతీయ స్థాయిలో దేశంలోనే అతిపెద్ద పండ్ల మార్కెట్ నిర్మించేందుకు రాష్ట్ర సర్కారు సిద్ధమైంది. ఇక హైదరాబాదు శివార్లు ఉన్న కోహెడకాడ 199 ఎకరాలల్లా పెద్ద ఫ్రూట్ మార్కెట్ నిర్మించేందుకు ప్రతిపాదనలు తయారైతున్నాయి. మార్కెటింగ్ శాఖ డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ను రూపొందించి రాష్ట్ర సర్కార్కి ఇచ్చిందట. సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం అయినాకట పనులు మొదలుగా పోతున్నాయట. మరి 1986లోనే హైదరాబాద్ లో కొత్తపాట కాడ 22 ఎకరాలల్లా ఫ్రూట్ మార్కెట్ ఏర్పాటు చేసిండ్రు. రద్దీ సమస్య దృష్టిలో పెట్టుకొని గదిని 2021 కోహెడకు తరలించిండ్రు. ఇక అక్కడ తాత్కాలికంగా ఏవో షెడ్లను పెట్టిండ్రు. ఆనలకు గాలికి 7 అడగూలిపోయినాయి. ఇక దీంతోటిగా మార్కెట్ ను బాటసింగారం హెచ్ఎండిఏ లాజిస్టిక్ పార్కులకు మార్చిండ్రు. ఇప్పుడు కోహెడకాడ ఏకంగా 199 ఎకరాల మార్కెట్ నిర్మాణానికి సర్కారు నడుం బిగించింది. ఇక మొత్తానికైతే పెద్ద ఫ్రూట్ మార్కెటే రాబోతుంది. పోన్రి అబ్బరా బిడ్డ గిది కదా ముచ్చట. గిట్లాంటి ముచ్చట చెప్పాలి. చెప్తే
చలో మీరు ఎన్నెన్ని ఎన్నెన్ని లక్షలు పెట్టి ప్రైవేట్లో చదివించుకోరు మీ పిల్లని, కానీ మా గవర్నమెంట్లో చదివిన పోరగాళ్ళు చూడు ఎన్ని మార్కులు తెచ్చుకురని మంచి మంచి మార్కులు వచ్చిన ఆ పోరగాళ్ళందరినీ టీచర్లు సూర్యాపేట అంతా తిప్పిరు అనుకో రాదురి. చూడురి మా స్కూల్ ఎంత ఆదర్శంగా ఉందో, లక్షలు లక్షలు పోసి యూనిఫామ్లని అవని ఇవని డొనేషన్లని ఒకటారండ. వామ్మో నడివిట్లా ఇదని అదని ప్రైవేట్ స్కూల్ వాళ్ళని తలుచుకుంటేనే మనకు భయం అవుతుంది కదా. కానీ వాళ్ళకంటే ధీటుగా ర్యాంకులు తెచ్చుకున్నారు, మంచి మార్కులు తెచ్చుకున్నారు. అటువంటి పొరగాళ్ళని మరి అందరికి చూపించి ఆదర్శంగా సర్కారు బడి విలువైందో చెప్పాలి కదా. అగో అందుకనే వీళ్ళు ఇట్లా చేసిరు అన్నట్టు. నిజంగానే మరి గవర్నమెంట్ విద్య అందిస్తుండగా మనోళ్ళు ఈ మధ్యతరగతి వాళ్ళు వీళ్ళు వాళ్ళు పోటీలు వాడి వీళ్ళు అక్కడ ఏది ప్రైవేట్లో మా పిల్లగాడు అండ్ల చదువుతాడు, మా పిల్లగాడు ఇంట్లో చదువుతాడు అని పోటీలకు అప్పులు చేసి మరి ఆ ప్రైవేట్లకు తోలుతారు. సర్కారుకు తోలితే చక్కదనంగా చదువు చెప్తున్నారు. ఈ పొరగాలను చూడు ర్యాంకులు ఎట్లొచ్చినాయి ఏం కథ. శబ్బాస్రా బిడ్డ అన్నారు అనుకో రాదురి అందరూ. అయినా ఈ పంతులు కూడా ఎంత ఆదర్శంగా ఉన్నారు చూడు, మొత్తం సూర్యాపేట అంతా తిప్పి చూపించారు. ఎందుకనంటే మరి అంత మా చదువు ఎట్లుంది, మా కెపాసిటీ ఎట్లుంది చెప్పాలి కదా. అగో అదన్నట్టు హ్యాట్స్ ఆఫ్ టు సర్కార్ బడి అంటున్నారు అందరూ. హాగో ఏం చేస్తాండ్రు వీళ్ళు, పెద్ద ఊరేగింపే పెట్టుకున్నట్టున్నారు కదా అని అనుకునేరు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రం కాడ జిల్లా పరిషత్ ఉన్నట వల్లే ఇక ఉపాధ్యాయులు చేసిన పని అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రైవేటు పాఠశాలకు ధీటుగా ఇక మన గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఎక్క మార్కులు సాధించిన విద్యార్థులు అందరినీ కలిసి మొత్తానికైతే ఊరంతా చూసి మెచ్చుకునేటట్లు ఇక సార్లు చేసిన పని మీద అందరు కూడా మంచిగా మెచ్చుకుంటుండ్రు. శతశాతము ఇక మొత్తానికైతే 100కు 100 ఫలితాలు సాధించిన సందర్భంగా తిరుమలగిరి అడ్డ రోడ్డు నుంచెళ్ళి ఈ స్కూలు దాకా ఎక్క మార్కులు సాధించిన అనరాసి వైష్ణవి ఇక మొత్తానికైతే ముత్యాల సాయి, తరుణు, సాత్విక ఇంకొంతమంది పిల్లగాండ్లున్నారట. ఇక వాళ్ళందరినీ కూడా డప్పు సప్పులతోటి ఊరేగింపు చేసి ఇక మొత్తానికైతే బడిదాకా పట్టుకపోయిండ్రు. ఇక చూడుండ్రులా ప్రైవేట్ పాఠశాల కన్నా మిన్నగా నడుస్తూ అత్యుత్తమ ఫలితాలు సాధిస్తూ అందరి ఆదరాభిమానాలు చూడగొట్టినటువంటి పాఠశాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. చూసిండ్రా ఇక ప్రైవేటు స్కూళ్ళలో చదువుతూనే బగ్గ మార్కులు వస్తాయి. ప్రైవేటు స్కూళ్ళలోనే సార్లు మంచిగా చదువు చెప్తారు, గవర్నమెంట్ స్కూళ్ళల్లో సార్లు పట్టించుకోరు అనుకునేటోళ్లకు గిది చూడుండ్రి. సర్కారు బల్లే కూడా సార్లు మంచిగా చదువు చెప్తారు. అందులోకి పోతే మనం తప్పుడు తప్ప ఇంకేముండదు. ఇప్పటికన్నా సర్కారు బల్లేసి మంచిగా చదివిండ్రులో సర్కారు బల్లల్లో కూడా నాణ్యమైన విద్య అందుతుందని చెప్పి తల్లిదండ్రులందరూ తమ పిల్లలను సర్కారు బల్లే చేర్పించాలని ఇక బడి పెద్ద సారు శ్రీనివాసు కోరిండులా. ఇక ఈ కార్యక్రమంలో ఇక సార్లు మేడంలు అందరూ పాల్గొని మొత్తానికైతే గిట్లా చేసినారు. అధికారం ఉంటే అదిలాయించాలి కానీ ఇట్లా ఆశపడి గోస పెడితే రైట్ కాదన్నట్టు. ఇక చూడూరి పాపంగా ముంజకాయలు కొట్టుకొని హైదరాబాద్ పోయి అమ్ముకుందాం అని అంటే ఆటోను పట్టుకొని మేము ఎక్సైజ్ ఆఫీసర్లు ఉన్నాము 5,000 ఇవ్వాలని డిమాండ్ చేసి గమాండిగా అడిగిరట. ఇక ఆఖరికి 1,700 ఫోన్పే చేసినాక 3,000కు బేరం కుదిరిందట. మళ్ళీ ఆ 300 కూడా ఇవ్వాలి. అట్లనే 30 జతల ముంజకాయలు ఇవ్వాలని ముంజకాయలు కొట్టించుకొని పోయిరట. మళ్ళీ ఇవాళ నాకే కాదు రేపు మావాడు కూడా వస్తాడు వాళ్ళకు కూడా కొట్ట అంటే వాళ్ళు బతుకొద్దా. ఇక ఏందన్నట్టు ఇది అధికారం ఉంటే గింత అరాచకమా. ఇంకా ముంజకాయలు అమ్ముకొని హైదరాబాద్ బయటకెట్టోళ్ళని కూడా గింత అద్రగానం చేస్తే ఎట్లా నువ్వులా. ఇక చూడూరు పాపం ఆయన చెప్తున్నాడు కాయలు కొట్టుకుంటేనే 30 జతల కాయలు కొట్టుకపోయారు సారు, మళ్ళీ రేపు కూడా ఇవ్వాలని చెప్పిపోయారు. మేము ఏం పాపం చేసినాం ఈ ఆటోలో కాయలు వేసుకపోవడు మా తప్ప అని పాపం రోడ్డు మీదనే చెప్తుర్రు. అగో గంత ఘోరంగా తయారు ఆయనతో దానికి ఎందుకయ్యా నీకు నౌకరీ, ఇట్నే వసూలు చేసుకుంటే తిరుగు నీ లిక్కున వారేదు. ఆయన ఎవరో జర కనిపెడితే బాగుండు ఆ అధికారటంగా చక్కదనం. సందుల సందు సదుర్ర ముందు అన్నట్టే ఉన్నది పోండ్రికి అధికారుల కథ. యాదాద్రి భువనగిరి జిల్లా కాడ ఎక్సైజ్ అధికారులు మామూల మత్తుల జోరుగా నడిపిస్తాండ్రు. ఇక నారాయణపురంలో ఆయన ఇంటి ముంగట ఆటోలా తాటి ముంజకాయ లోడ్ తీసుకొచ్చి ఇంటి దగ్గర పార్కింగ్ చేసిండట. దాన్ని చూసిన ఎక్సైజ్ అధికారులు ఎసొంటి పర్మిషన్ లేకుండా ఎట్లా పట్టుకొచ్చినామని చెప్పి బెదిరించిండ్రట. గీ ముచ్చట మీద కేసు నమోదు చేస్తామని చెప్పి మండల కేంద్రంలో ఉన్న శ్రీ ప్రాచీన శివాలయం కాడికి తీసుకుపోవడు కూడా అయ్యిందట. నువ్వులా అక్కడికి పోయినాక మీ మీద కేసు కాకుండా ఉత్తా నాకు ఒక 5,000 రూపాయలు ఇయ్యు అని చెప్పి డిమాండ్ చేసిండ్రట. నువ్వులా నా దగ్గర గన్ని పైసలు లేవు సారు, ఏదో పొట్టకూటి కోసం ముంజకాయలు అమ్ముకుంటున్నా, నన్ను వాటికొచ్చి గిట్ల అడిగితే ఏడికెంచి అవుతుంది సారు అని చెప్పి బగ్గ బతిమలాడిండట. ఆఖరికత్తే 2,000 రూపాయలు ఒప్పందం కుదుర్చుకున్నాడు అయిందట. చూడుండ్రి.
షవ్వ ఏం కథ ఏం లెక్క సార్లు గిట్లనే ఉంటదా అనుల్లా 2000 రూపాయలకు ఒప్పందంగా 1700 రూపాయలు ఇచ్చిండట అంటే ఫోన్ పే చేసిండట 300 రూపాయలు ఇక మరి చేతికిత్త సారు అని చెప్పి చేతికే ఇచ్చిండట రేపు పొద్దుగల్లా హైదరాబాద్కు మా వాళ్ళని పంపిస్తా సిఐకి ఎస్ఐకి కానిస్టేబుల్ తోటి కలుపుకొని 5గురుకు 5 డజన్ల ముంజలు కట్టి పంపి అని చెప్పి మొత్తానికైతే ఇంకా బెదిరించి వచ్చిండట అవు సారు నీకు జీతం జాలతలేదు ఎట్లా సర్కారు ఇచ్చేది గీ ముంజకాయలు అమ్ముకుని ఆయనను పట్టుకొని ఏంది చెప్పు నీ కథ ఇక దీనికి సంబంధించిన వీడియో ఆడియో 2 బయట పడ్డాయి ఇక కావాలంటే విన్నారు కదా మీరే ఇక రోజోళ్ళు అలా కుల వృత్తిలో భాగంగా పనిచేసుకుంటున్న వాళ్ళను ఈ రకంగా పైసల కోసం పీడించుడు ఎంతదాకా కరెస్టు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని గౌడ సంఘం నేతలు డిమాండ్ చేస్తాండ్రు గమాండిగా అరే అన్యాయం పాడైపోను ఏం పుట్టింది ఎవరు కావచ్చులా ఒకటే రోజు 3 ఆంజనేయ స్వామి గుళ్ళల్లో దొంగతనం చేసిరంట చూడురి ఇక హిందూ సంఘాలు బగ్గున మండిపోతున్నాయి అరే మా గుళ్ళలోనే ఎందుకు పడుతుర్రా భయ్ మాకు అర్థమైతే లేదు దేవుని వస్త్రాలు దేవుని వస్తువులు ఆ వెండి కిరీటాలు తాలిబొట్టు పుసలుతాడు అమ్మవారిది గివన్నీ ఎత్తుకపోతే ఏమొస్తుంది ఈ పాపం పాడైపోను అని చెప్పని ఇక హిందూ సంఘాల అయితే లొల్లి పెడుతున్నారు ఎందుకనంటే ఎంత బాధ ఉంటుందో చెప్పురి భక్తితోడు కొలుచుకునే దేవుడు ఆ దేవుని సొమ్ము ఎత్తుకపోతే ఎంత కలకల అనిపిస్తుంది అరే నీ లొల్లికున్న వారెద్దు కనులా ఏడమోపోయిర్రా మీరు ఏమన్నా కాలు రెక్కలు ఉంటే పని చేసుకొని బతామా ఈ దేవుని సొమ్ములు ఎత్తుకపోయి గల్లగురుగులు ఎత్తుకపోయి ఉండీలు ఎత్తుకపోయి దేవుని మీద ఉన్న బంగారు ఆభరణాలు వెండి ఆభరణాలు ఎత్తుకపోయి ఏం బాగుపడతారు ఎట్లా బాగుపడతారు మీ ముదనష్టం అయిపోనని దుమ్మెత్తి పోస్తున్నారు అనుకో రాదురి మరి అలా దొరకబడతారా సీసీ కెమెరాలు ఉన్నాయా ఎట్లా సంగతి ఏ గుళ్ళో జరిగింది అసలు ఏ ఊళ్ళో జరిగిందనే తెలవాలా కదా నువ్వులా పోదాం రారిగా ఒకటే రోజు 3 గుళ్ళల్లా వరుస దొంగతనాలైనాయట ఆదిలాబాద్ కాడ ఇక కేవలం హనుమాన్ గుళ్ళలనే దొంగతనం అవ్వుడుతోటి హిందూ సంఘాలు మస్తు గరం మీదున్నాయి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ కాడున్న కాపువాడల పంచముఖ హనుమాన్ గుడి కాగజ్ నగర్ మండలం బట్పల్లి ఊర్లే అభయాంజనేయ స్వామి గుళ్ళే ఇక అక్కడనే దహేగాం మండలము బోర్లకుంట ఊర్లున్న శ్రీ అభయాంజనేయ స్వామి గుళ్ళే దొంగలు ఇక దొంగతనాలు చేసిండ్రట ఇక మరి హనుమాన్ గుళ్ళని ఎందుకు టార్గెట్ చేసిండ్రు ఇదేదో పెద్ద కథనే ఉన్నది అని చెప్పి హిందూ సంఘాలైతే మస్తుగా గరమైతున్నాయి దొంగతనం చేసిన వాళ్ళని ఎమ్మట్టే పట్టుకోవాలని డిమాండ్ చేస్తాండ్రు గమాండిగా చూడుండ్రి షవ్వ ఏం మనుషులు పాడైనరా అయ్యా కష్టం చేసుకొని బతుకుడు శాతగాక ఓ బడి నిడిసబెట్టరు ఓ గుడి నిడిసబెట్టరు ఓ గుడిసె నిడిసబెట్టరు ఓ మనిషి నిడిసబెట్టరు ఎట్లా వేసి దొంగతనాలు చేసుడే మొదలు పెట్టుకున్నారు కదా ఇక కాగజ్ నగర్ పట్టణం కాడున్న కాపువాడల పంచముఖ ఆంజనేయ గుళ్ళె లచ్చన్నర ఇల్వ వేసి ఎండి తమలపాకుల హారంతోని ఎండి పాదకల్ని ముండీలున్న పైసల్ని దొంగతనం చేసి ఎత్తుకపోయిందట అట్లనే పక్క పొంటున్న దహేగా మండలం గోర్లకుంట ఊర్లే ఇక అభయాంజనేయ స్వామి గుళ్ళే కిరీటంతో పాటు సీతమ్మ వారి బంగారు పుస్తెలు తాడిని ఎత్తుకపోయిండ్రట గట్లనే కాగజ్ నగర్ మండలము అట్పల్లి ఊర్లున్న ఈ అక్కడున్న అభయాంజనేయ స్వామి గుళ్ళ ఎండి ఆభరణాలు ఉండిలున్న పైసలు ఎత్తుకొని పోయిండ్రట 3 దొంగతనాలు ఒక్కళ్ళే చేసిండ్రా లేకపోతే వేరే గ్యాంగులేమన్నా ఉన్నాయా ఎట్లా అని చెప్పి పూరాగా అరుచుకుంటుండ్రు పోలీసోళ్ళు ఏమారు కథ గమ్మతే ఉన్నది కదా వెనకట ఎట్లుండే కాలం అంటే కాలం అయ్యేది వాళ్ళకు వానకాలంలో వానలు చలికాలంలో చలి ఎండాకాలంలో ఎండలు కొట్టేది ఇవాళ రేపు ఏం ఆశీర్వాదం మా ఏం చిత్రం ఇది పొద్దంతా ఎండ కొడుతుంది ఏ తెల్లారుజామునో పొద్దుకంగా పలా 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 వాన కొడుతుంది గిట్లేదుకు అవుతుందని అంటే మరి అట్లా అయిపోయారు మనుషులు పాపాలు పెరిగిపోయినాయి కాలం కూడా చక్కగా అయితలేదు చూడు అలిగి పులిగొందొక్కినట్టు అవుతుంది లేకపోతే ఎందుల్లా తీరా ఊరబొద్దుకంగా మబ్బు పడుతుందంటే పెడి ఎడగొడుతుందో తెలియదు హైదరాబాద్లో కావచ్చు తెలుగు రాష్ట్రాలలో కావచ్చు మళ్ళీ పొద్దంతా బయటికి వెళ్దామా అంటే సూడుని పద్దాడితే అడుగు అవతల పెడతట్లేదు అగడు దగడు లేపుతున్నది గంత ఎండలు ఉన్నాయి కానీ వానలు ఉన్నాయి ఏం కాలమో ఏమో చిత్రంగా అవుతుంది ఒకటే రోజులో 2 కాలాలు వస్తున్నాయి మరి ఇక చలికాలం కూడా తెల్లారి గట్ల వస్తుందో ఏమో ఎండ కొడుతుందో ఎప్పుడు ఆనబడుతుందో తెలియకుంటున్నది కాలము పొద్దుగాలటి నుంచి వెళ్ళి పగటిల దాకా భగ్గుమనేటట్టు ఎండ కొడుతున్నదోల్లా అటెనక షీక్కి చిన్నగా మెల్లగా చల్లబడి ఉరుములతోటి పెద్ద పెద్ద గాలులు అడగండ్ల వాడలు ఇక గిట్లా కాలం కథ చేసుడుతోటి జనాలైతే మస్తుగా తక్లీఫ్ అవుతుండ్రు చూడుండ్రి ఎక్కడికక్కడ ఎప్పుడు ఏమైతుందో తెలియక పానాలు హర్షెత్లో పెట్టుకునే ఉంటాండ్రు పెద్ద పెద్ద గాలులు వచ్చి ఇంటి పైకప్పు లేచిపోయి కొంతమంది ఇండ్లు కూడా
కూలిపోయే కాడికి వచ్చింది కథ. ఇక కొంతమంది రైతుల పరిస్థితి అయితే చెప్పనవసరం లేదు. ఒక పక్క ఎండలకి చూసుకుంటే వడదెబ్బలాయే. ఈ ఉడుకుడుకు గాలులతోటి జనాలు బయటకు రావాలంటేనే జంకిపోతుండ్రు. ఏటర్థం గాని వాతావరణంతో మస్తు తక్లీవులున్నారులా. ఏదేమైనా గాని మన జాగ్రత్తలా మనం ఉండాలి. ఎండకు బయటకు రావద్దు, అట్లని ఆన కూడా బయటకు రావద్దు. ఇక ఇంటి పట్టు నుండి జర సోంజాయించుకొని భద్రంగా ఉండుర్రి సుమి. కాలము కథ లెక్కనే ఉన్నది. ఆనదేవుడు పగబట్టినట్టే చేయబట్టే రోజు కూడా. ఇటు బాణుడు కూడా బగబగ మండబట్టే. ఏందో పోన్రి, ఎండాల కాలం లెక్కుంది, ఇది ఎండాకాలం లెక్క కాదు. ఇక గివన్నట్టు ఇవాళ టీవీ5 సమర్పించు మాస్ మలన్న ముచ్చట్లు చూస్తూనే ఉండరు. మళ్ళీ రేపు ఇది వరదాకా మీ టీవీ5 ఇగుంటా.